సమర్థ రామదాస విజయం పార్ట్ 1 అధ్యాయం 6 శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ప్రతిష్టానపురం. తర్వాత శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పారు. అటువంటి జ్ఞాని యోగిరాజు అయిన జనార్దనుని చేరి సేవించి పరమ జ్ఞానమును పొందిన వారిలో రామ జనార్దనుడు, జనార్దనుడు, ఏకా జనార్దనుడు అను ముగ్గురు కలరు. వారిలో ముఖ్యుడిగా శ్రీ ఏకనాథ్ మహారాజ్ కొనియాడబడినారు. ఆయన చరిత్రము అద్భుతము, మహిమాన్వితము, అత్యంత పుణ్యప్రదము. వారి వంశంలో మహాభక్తులు ఉద్భవించి చరిత్రకెక్కిరి. దీనినే వంశ పరంపరానుగత సుకృతం అంటారు. ఏకనాథ్ మహారాజ్ వారు పైఠాన్ నగరంలో అత్యంత సదాచార సంపన్నులై బ్రాహ్మణ వంశంలో జన్మించారు. పైఠాన్ నగరానికి పూర్వనామధేయం ప్రతిష్టానపురం. ఆ నగరంలో సకల శాస్త్రవేత్తలు, వేద పండితులు, న్యాయ తర్క వ్యాకరణ విద్యలలో ఆరితేరిన ఉద్దండ పండితులు ఎందరో కలరు. పూర్వం ఇక్కడ బ్రాహ్మణ పరిషత్ ఉండి న్యాయ నిర్ణయం చేసేవారు. ఏకనాథుల వారి తండ్రి పేరు సూర్యనారాయణ, తల్లి రుక్మిణీబాయి, తాతగారు చక్రపాణి అనువారు. వారి ముత్తాత భానుదాసు మహారాజ్ మహాభక్త శిఖామణి, పాండురంగని సాక్షాత్కారం చేసుకున్న భాగ్యశాలి. ఆయన తన భక్తి చేత పాండురంగని మెప్పించిన ఒక ఇతిహాసం మనకు ఆదర్శమై ఉన్నది. భానుదాస్ మహారాజ్ బాల్యం నుండి జిజ్ఞాసి. భగవంతుని భక్తితో కీర్తిస్తూ పెద్దల సాంగత్యంలో భగవంతుడు పిలిస్తే పలుకుతాడని విన్నాడు. అయితే అలా ఎవరికైనా పలికాడా అని పలికించుకున్న వారెవ్వరైనా ఉంటే వారిని తాను దర్శించుకోవాలని కోరుకునేవాడు. అందుకని ప్రతి పెద్ద మనిషిని మీరు దేవునితో ఎప్పుడైనా మాట్లాడినారా అని అడిగేవాడు. ఎవ్వరూ సరైన సమాధానం చెప్పేవారు కాదు. పైగా మాకు పలికితే నీకెందుకు, పలక్కపోతే నీకెందుకు, నీవు బాగా సాధన చేసి భక్తి చేసి పలికించుకోపో అంటూ కొందరు కోపగించుకునేవారు. తండ్రి వేద పాఠశాలకు పోయి వేదాధ్యయనం చేయమంటే ఎందుకు అనేవాడు. జీవనం గడవడానికి ధనం ముఖ్యం నాయనా, మనం వేద పండితుల్లో అయితేనే సన్మానం దొరికి ధనం దొరుకుతుంది. వేదం నేర్చుకోని జన్మ వృధాయే, అది పశుతుల్యమైనది అని తండ్రి బోధించగా అతని మనసు వేదనతో నిండిపోయింది. వేదం నేర్చుకుంటే ధనం సంపాదించవచ్చని చెప్పారే కానీ దైవం కనబడతారని చెప్పలేదు కదా. అటువంటప్పుడు ఆ విద్య యొక్క ప్రయోజనం నాకు లేదు అని పాఠశాలలకు పోనని మారాం చేసెను. ఆయన తండ్రి తన పుత్రుడు ఇంత మూర్ఖుడైనాడని బాధపడి ఒకనాడు తీవ్రంగా దండించెను. అంత భానుదాస్ మహారాజ్ ఊరి వెలుపల గల రామాలయంనకు పోయి శ్రీరాముని పాదాలు పట్టుకొని, నీవు మాట్లాడతావా మాట్లాడవా, మాట్లాడకుంటే నా జన్మ వృధా, నేను నీ పాదాల చింత ఇలాగే కూర్చుంటాను, అన్నం నీళ్లు ఏమీ ముట్టకుండా ఇలాగే కూర్చుంటాను, అలాగే చనిపోతాను, అంతే. నీవు నన్ను చంపాలనుకుంటే మాట్లాడకు, నీవలాగే ఉండు, నేను ఇలాగే ఉంటానని భీష్మించుకొని కూర్చున్నాడు. అలాగే నీరసంతో నిద్రలోకి జారాడు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు భాను అంటూ ఎవరో తట్టి లేపారు. కళ్ళు తెరిచి చూస్తే ఒక బ్రాహ్మణుడు చేతిలో పాయసం గిన్నెతో నిలబడి ఉన్నాడు. భానుకు పరిచయమైన వ్యక్తి కాదు. అందుకని ఎవరు మీరని అడిగాడు. నీకు కావలసిన వాడినేనే. ఆయన కళ్ళల్లో దీప్తి, ముఖంలో తేజస్సు ప్రస్ఫుటంగా అతడెవరో మహనీయుడే అనిపించింది. నాయనా, ఈ పాయసం త్రాగు, తర్వాత చెప్తానని ఆ వ్యక్తి అంటుండగా అది ఎవరు పంపినారని ప్రశ్నించాడు. ఆయన ఇంకెవరు, నీవెక్కడ ఉన్నావో, ఎవరిని ప్రార్థిస్తూ పస్తులున్నావో వారే ఆ శ్రీరాముడే పంపినారు అని పలికాడు. అయితే ఆయన నా మాట విన్నారా? ఆయనే స్వయంగా పంపారా? మరి నాతో ఆయనే మాట్లాడవచ్చు కదా అంటూ ఆ పాయసం గిన్నె అందుకొని గటగట త్రాగేశాడు. మళ్ళీ శ్రీరాముని వంక చూస్తుండగా సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. చుట్టూ అంతా దివ్య తేజస్సు ఆవరించింది. బాహ్య ప్రపంచం యొక్క ఉనికియే లేదు. అటువంటి స్థితి నుండి మామూలు స్థితికి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా బ్రాహ్మణుడు దర్శనమిచ్చాడు. మహాత్మా, మీరు వచ్చి ఎంతసేపు అయిందని అడిగాడు. ఆయన 7 రోజులైంది నాయనా, నీకు బ్రహ్మానందానుభూతిలో సమయం తెలియలేదు, ధన్యుడవైనావు, నీ తపస్సు ఫలించింది, శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా నీకు లభించింది అని తలపై చేయి నుంచి ఆశీర్వదించినారు. భానుదాసు భక్తితో కన్నులు మూసి తెరిచేలోపు ఆయన అదృశ్యమైనారు. ఆ హస్త స్పర్శతో పులకించిన భానుదాస్ బయటి ప్రపంచంలోకి వచ్చాడు.
ఎటు చూచినా సర్వత్ర నారాయణ దర్శనమే తప్ప మరి ఏమీ కనిపించడం లేదు. తన మనసు తేలికగాను హాయిగాను అనిపించింది. ఏ సందేహాలు లేవు, సమస్యలు లేవు. ఇంటికి రాగా విషయం తెలిసి తండ్రి సంతోషించాడు. ఆ విధంగా దివ్య భావాలతో రోజులు గడిచాయి. 1 సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి మహాపర్వదినానికి భక్త బృందాలు పాదయాత్రలు చేస్తూ పండరి ఉత్సవాలకు పోవుచుండగా వారితో పాటుగా పండరికి చేరుకున్నాడు భానుదాసు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పాండురంగని గుడిలో విగ్రహాన్ని విజయనగర మహారాజులు చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు బలవంతంగా తీసుకుపోయి విజయనగరంలో ప్రతిష్ఠించుకున్నాడని తెలిసింది. భక్తులంతా కంగారు పడి ఉత్సవాలు ఏమి చేస్తాము, దేవుడే లేడిక్కడని బాధపడి ఏడుస్తున్నారు. అప్పుడు భానుదాస్ మహారాజ్, ధైర్యంగా ఉండండి, నేను పోయి రంగడిని తీసుకొస్తాను, మీరు మాత్రం సంకీర్తనలు ఉత్సవ ఏర్పాట్లు మానవద్దు అంటూ హామీ ఇచ్చి విజయనగరానికి వెళ్లారు. మందిరంలో దేవునికి ఎదురుగా నిలబడి, ఏమయ్యా రంగా, నిజంగా చెప్పు, నీ భక్తులకు దూరంగా ఎందుకు వచ్చేశావు? నీకేమైనా అపరాధం చేశారా వారు? దీనుల రక్షించుటందుకై కంకణం కట్టుకున్న నీవు రాజభోగాలను అనుభవిస్తూ ఇక్కడ ఉంటావా? ఈ వజ్రాల కిరీటాలు, రత్నాల హారాలు నీ బీద భక్తులు ఇవ్వలేకపోవచ్చును, కానీ వారి గుండెలనే గుడి చేసి ఉంచారు కదయ్యా అంటూ నిలదీశాడు. రంగడు ఏమీ మాట్లాడలేదు. పూజారి పవ్వలింపు సేవ చేస్తుండగా భానుదాస్ గర్భగుడిలోకి దూరాడు. పూజారి చూసుకోకుండా గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏకాంతంలో రంగని కాలు పట్టుకుని, రంగా, నీకిక్కడ ఖైదీలాంటి ఈ గుడి ఏమి సుఖాన్ని ఇస్తుంది? హాయిగా చంద్రభాగ ఇసుక తెన్నెలపై నీ పిచ్చి భక్తులతో ఆటలాడుకుంటేనే ఆనందం. ఇప్పుడు నీకు ఆనందం లేదు, మాకు సంతోషం లేదు కదయ్యా. నీ భక్తులంతా నీవు అక్కడ లేవని కృంగి కృషించిపోతూ ఉంటే నీకు సంతోషమా? భక్త పరాధీనుడవన్న బిరుదేమైందయ్యా అంటూ ప్రార్థించాడు. పాండురంగడు భానుదాసుని కౌగిలించుకున్నాడు. తన మెడలోని రత్నాల హారాన్ని భాను మెడలో వేసి, నాకు ఈ హారాలు ఇవన్నీ ఏమాత్రం తృప్తినియవు, నా హృదయం పండరిలోనే ఉంది అన్నాడు. అయితే ఇంకేమీ, పోదాం పదా అన్నాడు భానుదాస్. భాను, ఆగరా, నేను చెప్పేది పూర్తిగా విను. కృష్ణదేవరాయలు రాజే కాదు, మంచి భక్తుడు కూడాను. కానీ అతని భక్తి పరిపక్వం కాలేదు. నీవు వచ్చావుగా, ఇక తెలుపుతాను అంటూ మళ్ళీ కౌగిలించుకున్నాడు రంగడు. ఆయానందంలో రంగని మాయతో తుంగభద్రా నదీ తీరంలో నిద్రిస్తున్నాడు భానుదాసు. తెల్లవారు చూచుకున్నాడు. రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ నదిలో స్నానం చేసి దేవాలయానికి వస్తుండగా రాజభటులు పట్టుకున్నారు. దొంగ దొరికాడని అంటున్నారు. ఉదయాన్నే రాజుగారికి చేరింది. రత్నాల హారం దొంగతనం జరిగిందని రాజుగారు దొంగను పట్టుకుని కొరత వేయమని ఆజ్ఞాపించారు. రాజాజ్ఞ తెలియక భటులింతలో భానుదాసును రాజావారి సముఖానికి తీసుకుపోయినారు. రత్నాల హారం ఎందుకు దొంగలించావు అని అడిగితే, నాకేమీ తెలియదు, నేను దొంగను కాను అన్నాడు. మెడలో హారం ఉండగా పట్టుకుంటేనే నీవు తప్పు నొప్పుకొనుటలేదు, ఇంత వింత మనిషిగా ఉన్నావే రాజుగారు అన్నారు. అంటుండగా రాజభటులు పరుగున వచ్చి, కొరత కొయ్య మెత్తగా పట్టులాగా అయింది ప్రభువు అన్నారు. రాజుగారు అందరితో పాటు వెళ్ళి చూచారు. వెంటనే తనదే తప్పని తెలుసుకున్నారు. వెంటనే అపరాధం క్షమించమంటూ భక్తుని పాదాలపై పడినాడు. భానుదాసు, క్షమించాను, మరి హారం సంగతి ఏమిటి అన్నాడు. అది మీరే ఉంచుకోండి అన్నారు రాజు. కుదరదు, ఈ హారంతో పాటు హారం నా మెడలో వేసిన వాడు కూడా నాతో రావాలి అన్నాడు భానుదాసు. అప్పుడు ఈ లీల రంగనిదేనని రాజుకు అర్థమైంది. సరే మహాత్మా, రంగడు ఇష్టపడితే తీసుకెళ్ళండి అన్నాడు. సరాసరి భానుదాసు అందరూ చూస్తుండగానే గుడిలోకి వెళ్ళి, రంగా రా, పండరికి పోదాం అనగానే ఆ విగ్రహం బాగా చిన్నదైపోయింది. దానిని తీసుకుని చొక్కా జేబులో వేసుకుని, మహారాజా సెలవు అన్నాడు భానుదాసు. ఆహా! కృష్ణదేవరాయలు ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఏమి, ఇంతటి మహాభక్తులు పండరిలో ఉన్నారా అని వారిని ఆపి ధన కనక వస్తు వాహన సహితంగా రథాన్నెక్కించి కొంతమంది భటులను తోడుగా పంపించినారు. పండరి చేరి యథాస్థానంలో ఉంచగానే పాండరంగడు యథారూపం ధరించాడు. భక్తులంతా ఎనలేని ఉత్సాహంతో వేడుకలు చేసుకున్నారు. మా గురుదేవులైన ఏకనాథ మహారాజు వారు ఆ వంశంలో పుట్టిన వారెంత గొప్ప భక్తులు, గురువుకు తగిన శిష్యులు.
వారి చరిత్ర అమోఘం అని చెప్పాడు సూర్యాజీ. నిత్యానందులు విన్నావా? దత్త పరంపర, వంశ పరంపరలు రెండు అత్యంత ముఖ్యమైనవే అని జయనాదములు చేసిరి. తర్వాతి కథను ఇట్లు చెప్పతొడంగిరి. ఏకనాథ్ మహారాజ్ వారి కథ. నాయన తన సద్గురుని జీవిత విశేషాలు చెప్పుబోచుండగా సూర్యాజీలో అష్ట సాత్విక భావములు ముప్పరికొన్నాయి. కన్నులు ఆనంద బాష్పములు స్రవించాయి. సద్గురుదేవా, హే నాథ్ మహారాజా, పతిత పావన, దీనదయాలో నీ వృత్తాంతమును చెప్పమని భక్తుల కోరగా చెప్పబోనితిని. హే ప్రభో, నా యందు కృప చేసి ఇందు దోషములేమైనా దొరలిన నన్ను క్షమించు దేవా. మహిమ మాత్రమే నీది, దోషములు నావి. నీ మహిమాన్విత గురు సేవా వృత్తాంతము, పరమ గురు సమాగమము నిరుపమానమైనవి మనసులోనే ప్రార్థించే విధంగా చెప్పసాగిన. పెద్దలారా, ఏకనాథ్ మహారాజ్ వంశావళిని విన్నారు కదా. వీరికి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించగా తాతగారైన చక్రపాణి గారు పెంచి పెద్ద చేశారు. నాథ్ మహారాజ్ గారు సద్గుణ ఖని, శాస్త్రాధ్యయనంలో ప్రథమ స్థానం వారిదే. సాధు సజ్జనులతో సాంగత్యం, కథాశ్రవణం నందు ఆసక్తి మెండు. వారికప్పుడు 11 వయస్సు. ఆనాటి నుండి సద్గురువును సేవించి జీవితం ధన్యం చేసుకోవాలనే తపన ప్రారంభమైంది. తనకు పరిచయమైన సాధువులందరినీ సద్గురువు ఎక్కడ లభిస్తారని ప్రశ్నించేవాడు. ఏమో, ఎక్కడైనా లభించవచ్చుననే మేము కూడా తిరుగుచున్నాము అనేవారు. ఇలా ఉండగా ఒకనాడు దేవాలయానికి పోగా అక్కడ ఒక వృద్ధుడు చాలా తేజోవంతుడుగా కనిపించాడు. నాథ్ మహారాజ్ వారి దగ్గరికి పోయి, తాత, సద్గురు ఎవరైనా నీకు తెలిసిన వారున్నారా అని అడిగారు. ఆ తాత, ఎందుకు లేరు, ఉన్నారు, నీవే అక్కడికి పోవాలి, పోగలవా అన్నారు. ఎక్కడ ఉన్నారో చెప్పండి అని ఎంతో ఆతృతతో అడిగారు. దేవగడ దుర్గంలో ఉన్నారు. ఆ దుర్గాధిపతి జనార్దన్ పంత్ గొప్ప నిష్ఠాగరిష్ఠుడు, వెళ్ళి సేవించుకో అన్నారు ఆ తాతగారు. ఆయనకు నమస్కరించాడు భక్తితో. మహాత్మా, నాకు మార్గం తెలిపారు, తమరు కూడా గురువులే అన్నాడు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటూ దీవించారు తాతగారు. ఏకనాథ్ సద్గురు సమాగమం. నాథ్ మహారాజ్ తన తాతకు చెప్పితే పోనీయరని ఇంట్లో చెప్పకుండానే ఇల్లు విడిచి దేవగడకు చేరుకున్నారు. గురు స్మరణం మనసులో విడవకుండా చేస్తున్నారు. కానీ ఒక దుర్గాధిపతిని కలవాలంటే వారి అనుమతి కావాలి, లేక ఎవరైనా తెలిసిన వారి ద్వారానైనా పోవాలి. అలాంటిది ఏమీ లేదు. సద్గురుని దర్శించాలన్న తపన మాత్రమే తన వద్ద ఉంది. ద్వారపాలకులకు తనను పరిచయం చేసుకోవాలని, పైటా నుండి దర్శనానికి వచ్చినానని విన్నవించండి అని కోరాడు. చూస్తే బ్రాహ్మణ బాలకుడు, హానికరమైన వాడు కాదనిపించి వారు లోనికి పోయి పంతుగారికి విన్నవించారు. లోనికి ప్రవేశపెట్టమని అనుమతి ఇచ్చారు. నాథ్ మహారాజ్ లోనికి పోయి సద్గురు జనార్దన్ పంతు వారిని దర్శించగానే వారి తేజో విరాజిత ముఖమండలం ప్రేమపూరితమైన చిరుదరహాసంతో ఆహ్వానిస్తున్నట్లున్న వారి చూపులు వారికి తల్లిదండ్రులను తలపించినవి. అమాంతంగా వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు పట్టుకుని నిలిచి తన తాత తండ్రుల పరిచయం చేసుకున్నారు. పంతగారు తల పంకించి, ఏమి కోరి వచ్చినావని ప్రశ్నించాడు. నాథగారు, గురుసేవా భాగ్యం ప్రసాదించండి, ఆ కోరిక తప్ప నాకితర కోరికలేమీ లేవు. తమరు కాదంటే ప్రాణాలు వదలాలనుకుని వచ్చినానని ధైర్యంగా చెప్పారు. మీరు అనుమతించే వరకు పాదాలు వదలనని గట్టిగా పట్టుకున్నారు. పంతుజీ నవ్వుకున్నారు. 11 సంవత్సరముల బాలుడివి, నీవేమి సేవలు చేస్తావు అన్నారు. ఏ సేవనైనా చేస్తాను, కాదనకండి అని ఏకనాథ్ మహారాజ్ ప్రార్థించారు. పంతుజీ ఒప్పుకోక తప్పలేదు. సరే ఉండు అన్నారు. కానీ వారికి ఇది దత్త సంకల్పమని తెలుసు. ఎప్పటికప్పుడేది అవసరమో గుర్తించి సేవించుటలో నాథ్ మహారాజ్ గురుప్రేమను ఆకట్టుకున్నారు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.